హే గైస్, వెల్కమ్ టు సే సంథింగ్. ఈరోజు సే సంథింగ్లో మనం కవులు వారు రాసిన కావ్యాల గురించి తెలుసుకుందాం. ధూర్జటి ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. అష్టదిగ్గజ కవులలో ఒకరు. ఈయన రచించిన మూల గ్రంథం శ్రీకాళహస్తీశ్వర శతకం. అలాగే ఈయన రచనలు శ్రీకాళహస్తి మహత్యం. నెక్స్ట్ కవి మంచన. ఈయన 14వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శైలి సరళమైన కథనా శైలి. అలాగే ఈయన మనోరంజకంగా కూడా రచనలు రచించారు. ఈయన రచించిన మూల గ్రంథం కేయూరబాహు చరిత్రం. నెక్స్ట్ కవి పోతన. ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. భక్తి మార్గ ప్రబోధకము, అతి మధురమైన శైలిలో ఈయన రచనలు ఉంటాయి. పోతన మూల గ్రంథం ఆంధ్ర మహాభాగవతం దశమ స్కందం. పోతన రచించిన రచనలు భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం. నెక్స్ట్ కవి పాల్కురికి సోమనాథుడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలలో గ్రంథాలు రాశాడు. వీరశైవ కవి అని పాల్కురికి సోమనాథుడికి పేరు. ఈయన రచించిన మూల గ్రంథం బసవ పురాణం 3వ ఆశ్వాసం. ఈయన రచనలు వీరభద్ర విజయం, పండితారాధ్య చరిత్రం, వృషాధిప శతకం, వెన్నమల్లు సీసాలు, అనుభవసారం, బసవోదాహరణ మొదలగునవి ఈయన రచించిన రచనలు. నెక్స్ట్ రచయిత తిక్కన సోమయాజి. ఈయన 13వ శతాబ్దానికి చెందినవారు. తిక్కన సోమయాజి శైలి జిగిబిగి గలది. పాత్రల సంభాషణ ద్వారా కథ రమ్యంగా నడిపిస్తారు. తెలుగు పదాలను ఎక్కువగా వాడతారు తిక్కన సోమయాజి. ఈయన రచించిన మూల గ్రంథం ఆంధ్ర మహాభారతం, ఉద్యోగ పర్వం 3వ ఆశ్వాసం. ఈయన రచనలు నిర్వచనోత్తర రామాయణం. నెక్స్ట్ కవి శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. నవ్యమైన సాంప్రదాయ సిద్ధమైన కవిత, కఠినమైన భావాన్ని సుఖంగా సరళంగా పద్యంలో ఇముడ్చగల శక్తి శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి సొంతం. ఈయన మూల గ్రంథం దీపావళి, మా తల్లి. ఈయన రచనలు అపరాధిని, వేదుల హరికథలు. నెక్స్ట్ రచయిత శ్రీ గురజాడ అప్పారావు. ఈయన 19వ శతాబ్దానికి చెందినవారు. అందరూ చదువుకునేందుకు వీలైన సరళమైన శైలిలో గురజాడ అప్పారావు రచించారు. ఆధునిక భావాలను వ్యవహార భాషలో కొత్త పద్ధతిలో రచించారు గురజాడ అప్పారావు. నవయుగ వైతాళికుడని శ్రీ గురజాడ అప్పారావు పేరు పొందారు. ఈయన రాసిన మూల గ్రంథం ముత్యాల సరాలు. ఈయన రచనలు కన్యాశుల్కం, బిల్వనీయం, కొండు భట్టీయం వంటి నాటకాలు, దిద్దుబాటు అనే కథ, దేశభక్తి, పూర్ణమ్మ, లవణరాజు, కళా గేయాలు రచించారు. నెక్స్ట్ రచయిత ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. పాఠకుల గుండెకు హత్తుకునే సరసమైన శైలి, ధారణకు గానమునకు అనువైన రీతిలో ఈయన రచనలు ఉంటాయి. అంతేకాకుండా ఈయన జ్ఞాన్పీఠ్ బహుమతిని కూడా పొందారు. ఈయన రచించిన మూల గ్రంథం ప్రపంచపడులు. ఈయన రచనలు విశ్వంభర, మధ్యతరగతి మందహాసం, నాగార్జున సాగర్, కర్పూర వసంతరాయలు మొదలైన కావ్యాలను ఈయన రచించారు. నెక్స్ట్ కవి శ్రీ బోయ జంగయ్య. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. శ్రీ బోయ జంగయ్య వక్త, పరిశోధకులు, వ్యాఖ్యాత. దళితుల జీవితానికి తగిన భాష, నుడికారం ఉండే కథలను శ్రీ బోయ జంగయ్య రచించారు. ఈయన రచించిన మూల గ్రంథం పావురాలు. ఈయన రచించిన రచనలు ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు అనే పరిశోధన గ్రంథాన్ని ఈయన రచించారు. నెక్స్ట్ కవి శ్రీనాథుడు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు. సీసపద్య రచనలో విశిష్టత, పండిత జనరంజకమగు శైలిలో ఈయన రచనలు ఉంటాయి. ఈయన రచించిన మూల గ్రంథం భీమఖండము, ద్వితీయాశ్వాసము. అలాగే శ్రీనాథుడు రచించిన రచనలు మరుత్తరాట్చరిత్ర, పండితారాధ్య చరిత్ర, హరవిలాసం, కాశీఖండము, పల్నాటి వీర చరిత్ర, శివరాత్రి మహత్యం,
వంటి రచనలను శ్రీనాథుడు రచించారు. నెక్స్ట్ కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఈయన కూడా 15వ శతాబ్దానికి చెందినవారు. ఈయన రచించిన రచనలు శృంగార శాకుంతలము, చతుర్దాశ్వాసము, జైమినీ భారతము. నెక్స్ట్ కవి నంది తిమ్మన. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన చాలా మృదుమధుర శైలిని కలిగి ఉన్నారు. సహజ సుందరమైన సంభాషణ చాతుర్యం నంది తిమ్మన సొంతం. ఈయన రచించిన రచనలు పారిజాతాపహరణం, చతుర్దాశ్వాసము. నెక్స్ట్ కవి కాసుల పురుషోత్తమ కవి. ఈయన 19వ శతాబ్దానికి చెందినవారు. ఈయన రచించిన రచనలు ఆంధ్రనాయక శతకం, హంసల దీవి, వేణుగోపాల శతకం. నెక్స్ట్ కవి గుర్రం జాషువా. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన కవిత్వంలో దయ, సానుభూతి, కరుణ కనిపిస్తాయి. ఈయన రచించిన మూల గ్రంథం ఖండకావ్యాలు మొదటి భాగం. గుర్రం జాషువా రచించిన రచనలు ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, రాష్ట్రగానం, స్వప్నకథ మొదలైనటువంటి రచనలను గుర్రం జాషువా రచించారు. నెక్స్ట్ కవి బాలగంగాధర తిలక్. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన రచించిన మూల గ్రంథం అమృతం కురిసిన రాత్రి. ఈయన రచనలు సుందర సుబ్బారావు, గోరువంకలు వంటి రచనలను బాలగంగాధర తిలక్ రచించారు. నెక్స్ట్ కవి వేమన. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన వేమన పద్యాలను రచించారు. నెక్స్ట్ కవి నన్నయ్య. ఈయన 11వ శతాబ్దానికి చెందినవారు. నన్నయ్య కవిత్రయంలో మొదటివాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోనివాడు. భారతంలో ఆది సభా పర్వాలను పూర్తిగాను, అరణ్య పర్వంలో 3.5 ఆశ్వాసాలను రచించారు. ఈయన రచించిన మూల గ్రంథం ఆంధ్ర మహాభారతం, ఆది పర్వం, అష్టమాశ్వాసం. నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి అనే రచనను రచించారు. నెక్స్ట్ కవి అల్లసాని పెద్దన. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు. అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని ఇతని కవిత్వం ప్రసిద్ధి పొందింది. అల్లసాని పెద్దన మనుచరిత్ర ద్వితీయాశ్వాసం మూల గ్రంథాన్ని రచించాడు. ఈయన రచనలు హరికథాసారము. నెక్స్ట్ కవి ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దానికి చెందినవారు. భర్తృహరి సుభాషితాలను తెనిగించిన ముగ్గురు కవులలో ఏనుగు లక్ష్మణ కవి ప్రసిద్ధుడు. ఈయన రచించిన మూల గ్రంథం సుభాషిత రత్నావళి. ఈయన రచనలు రామవిలాసం, గంగా మహత్యం. నెక్స్ట్ కవి మారద వెంకయ్య. ఈయన భాస్కర శతకం ప్రౌఢమైన నీతి శతకాలలో ఒకటి. ఈ శతకంలో భాస్కర అనేది మకుటం. మారద వెంకయ్య రచించిన మూల గ్రంథం భాస్కర శతకం. ఈ వీడియోలో మనం కవులు వారు రాసిన కావ్యాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సే సంథింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.